విపక్ష నేతల విమర్శల అర్ధరహితం. సో, రైతులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రంలో యూరియా పక్కదారి పట్టకుండా, రైతులు క్యూ లైన్‌లో వారి సమయాన్ని వృధా చేయకుండా, పారదర్శకంగా విక్రయాలు జరగాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ యాప్‌ను తెచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి తెలియజేశారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో రైతులైనా గారి దగ్గరలోని షాప్‌లోనే యూరియా కొనుక్కునే సదుపాయం అయితే కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతిపక్ష నాయకులు యాప్ మీద ఆపసోపాలైతే అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నారు. వారి విమర్శలు అర్ధరహితమవుతుంది ధ్వజమెత్తారు. మొత్తంగా చూసుకుంటే మా ప్రభుత్వం వచ్చాక మొదటి 2 పంట కాలాల్లో యూరియా సరఫరా సక్రమంగా జరిగింది. మూడో పంట కాలంలో కేంద్రం నుంచి కేటాయింపు సమయానికి రాకపోవడంతో ఇబ్బందులైతే వచ్చాయి. యూరియా అందుబాటులో ఉన్నప్పటికీ విపక్ష నాయకులు భయపెట్టేలా రైతులనైతే చేస్తూ ఉన్నారు. సో, అందుకే యాప్ అయితే తీసుకొచ్చామనమాట. బుకింగ్ కోసం ఇంటి నుంచే యూరియా బుకింగ్ కోసం యాప్‌ను తెచ్చాం. రైతులు కోరితే యాప్‌లో మార్పులు చేస్తాం. భారత నాయకులు కూడా రైతుల ప్రయోజనాల కోసం మార్పులు సూచించవచ్చు. వారి నియంతృత్వం ప్రభుత్వం అయితే కాదు మాది అన్నారు. టెస్కోకు బకాయిలన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి మంత్రి తుమ్మల అయితే చెప్పారు. సో, ఏదేమైనా రైతులకు సంబంధించి వ్యవసాయ ఆఫీసులు మీరు కనుక్కుంటే యాప్ అయితే చెప్తారు. ఆ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే మీ ఇంటి దగ్గర నుంచి బుక్ చేసుకోవచ్చు. పలానా రోజు రమ్మంటే ఆ రోజైతే వెళ్లి తెచ్చుకోవచ్చనమాట.